అని ప్రభా, ఈ సందేశము వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేసి తప్పనిసరిగా దీవెనకరముగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు మహిమగల నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం, మీకు అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. క్రిస్మస్ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమాలను ఇంకా కొనసాగించేదానికి దేవుడు సహాయం చేస్తున్నందుకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చునని చెప్పాడు. చాలు. యేసుక్రీస్తు ప్రభు ఈ వచనంలో మాట్లాడుతూ, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు లేక వచ్చాడు అన్న ప్రశ్న వేసుకుంటే దానికి బైబిల్లో అనేకమైనటువంటి జవాబులు మనకు కనబడతాయి. చదువుకున్న ఈ వాక్య భాగంలో 2 విషయాలు యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు లేక వచ్చాడు అన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మొదటిది ఏంటి అంటే, ఆయన పరిచారము చేయుటకు వచ్చాడు. రెండవది, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడు. 2 విషయాలు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఈ మనుష్య కుమారుడు అనేటువంటి మాట మనల్ని, ఆయన మానవత్వాన్ని జ్ఞాపకం చేసేటువంటిదిగా ఉంది. అసలు యేసుక్రీస్తు ఎవరు అని అంటే, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. యేసుక్రీస్తు మరి సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్నాడు. ఈ మాటలు మనకు బైబిల్ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తాం. ఏముంది అక్కడ? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు మరి దేవుడిగా ఉండి ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్నాడు. దాని గురించినటువంటి వివరణ ఆ కింద వచనాల్లో మనకు కనబడుతుంది. ఏలయనగా ఆకాశమందును భూమి అందున్న దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిన. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై జీసస్ క్రైస్ట్. సమస్తము యేసుక్రీస్తు ద్వారా సృష్టింపబడింది. ఆకాశమందు ఏవైతే ఉన్నాయో, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, వెలుతురు, ఇవన్నీ కూడా ఇలా. అలాగనే భూమి మీద ఉన్నటువంటి సమస్తం సముద్రాలు, మరి జలరాశులైన, పక్షులైన, మనుషులైన అందరినీ యేసుక్రీస్తు ప్రభువు సృష్టించాడు అని ఇక్కడ బైబిల్లో చాలా స్పష్టంగా యెషయా గ్రంథంలో ఏమంటే, భూమి మీద ఉన్న నరులను నేనే సృష్టించాను అని దేవుడు స్వయంగా చెప్పాడు. అలాగనే 100వ కీర్తన 3వ వచనంలో ఆయనే మనలను సృష్టించెను అన్న మాటలు మనకు కనబడతాయి. కాబట్టి మనల్ని మనం ఈ భూమి మీద సృష్టించుకోలేదు, మనకంటూ ఒక సృష్టికర్త
ఉన్నాడు. ఆయన ద్వారా మనం భూమి మీద సృష్టింపబడ్డాం. సృష్టింపబడినటువంటి మనము మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగనే ఇక్కడ మనుష్య కుమారుడు అనేటువంటి మాట ఇంకా దేనికి జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని మనుష్యుల పోలికగా పుట్టి అని అక్కడ క్రీస్తు ప్రభు యొక్క గురించి చదువుతాను. ఆయన మనుష్యుల పోలికగా మనుషుల మనుషులకు పరిచారం చేసేదానికి ఆయన వచ్చాడు. ఇది భౌతిక జీవితానికి సంబంధించింది. రెండవదిగా తన ప్రాణమును క్రయధనముగా లేక విమోచన క్రయధనముగా పెట్టేదానికి వచ్చాడు. ఇది ఆత్మకు సంబంధించింది. అంటే ఈ ఒక్క వచనంలో మానవుని యొక్క శరీర జీవితానికి అలాగనే మానవుల్లో ఉన్నటువంటి ఆత్మకు సంబంధించిన 2 విషయాలు యేసుక్రీస్తు ప్రభువులో మనం ఇక్కడ చూడవచ్చు. పిల్లలు, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినటువంటి ఆ సమయంలో ఆనాటి ప్రజా జాతి ఎలాగుండింది అంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి అనేక మంది దయ్యాల చేత బంధించబడి బాధించబడుతూ ఉన్నారు. మనుషులు వివిధ రకాల రోగాలతో జబ్బులతో వేదనల చేత పీడించబడుతూ ఉన్నారు. మరొక పక్క చీకటిలో జీవిస్తూ ఉన్నారు. ఇంకొక పక్క మరి భయంకరమైనటువంటి ఆచారాలతో బ్రతుకుతూ ఉన్నారు. అంటరానితనంతో జీవిస్తూ ఉన్నారు. మరి విభేదాలతో మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఇంకా ఎన్నో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దుర్భరమైనటువంటి జీవితాలు ప్రజలు జీవిస్తున్నటువంటి ఆ దినాల్లో యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా మానవుని యొక్క పరిస్థితి అలాగే ఉంది. యేసు ప్రభు వచ్చి వారి మధ్య పరిచర్య చేశాడు. అదే అక్కడ మనం చూస్తూ ఉన్నాం, పరిచారము చేయుటకు. అంటే మనుషుల మధ్య యేసుక్రీస్తు చేసిన పరిచర్య చాలా అమోఘమైనటువంటి. ఆయన ఎటువంటి పరిచర్య చేశాడు అంటే కుష్ఠరోగులను సైతం ప్రేమించి వారిని తాకి స్వస్థపరిచాడు. ఆయన చేసినటువంటి పరిచర్య కనుక ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క జాలి ఇవన్నీ కూడా దాని ఉన్నాయి. అది బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మానవుల పట్ల దేవుని యొక్క హృదయం ఎలాగుంది అనే విషయాన్ని మనకి తేటతనంగా మానవుని యొక్క జీవితాన్ని ఆయన అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు. మానవుని యొక్క బాధ, మానవుని యొక్క కష్టము, మనిషికి ఉన్నటువంటి దుఃఖము ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకున్నాం. వారికి తిననేమీ లేదు, వారి మీద కనికర పడుచున్నాను. ఆకలితో అలమటిస్తున్నటువంటి వారిని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. వారి మీద కనికర పడుచున్నాను, వారు ఒకవేళ ఇలాగే వెళ్ళినట్లయితే మార్గంలో మూర్చిపోతారేమో. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆకలితో అలమటిస్తున్నటువంటి వారి పట్ల ఆయన కనికరాన్ని కలిగినటువంటి దేవుడు. పేదవారి పట్ల,
కనికరం కలిగినటువంటి దేవుడు. మరి నిరుద్యోగ పరిస్థితుల్లో బాధపడుతున్నటువంటి వారి పట్ల కనికరాన్ని కలిగినటువంటి దేవుడు. కష్టంలో, దుఃఖంలో, వేదనలో మునిగిపోయినటువంటి వారి పట్ల కనికరం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దిక్కులైనటువంటి వారి పట్ల, విధవరాళ్ళ పట్ల, అనాథలైనటువంటి బిడ్డల పట్ల యేసుక్రీస్తు ప్రభువు కనికరం కలిగినటువంటి దేవుడు. ప్రియులారా, హీ కెన్ అండర్స్టాండ్ అవర్ యాగనీ ఆర్ ఎవరీ ట్రబుల్ దట్ వీ ఫేస్. మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితిని యేసుక్రీస్తు ప్రభు చక్కగా అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు. ఒకవేళ మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చు, మనుషులు ఒకవేళ నిందించవచ్చు, బాధించవచ్చు, దుఃఖపరచవచ్చు. కానీ యేసయ్య ఎలాంటి వాడు అంటే ఆయన అందరినీ ప్రేమిస్తున్నటువంటి వాడు, అందరి యొక్క అవసరతను ఎరిగినటువంటి వాడు, అందరిని కూడా అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు. ప్రియులారా, ఇక్కడ వాళ్ళని ఆ రీతిగా చూసి వారి మధ్య ప్రభు ఒక అద్భుతాన్ని చేసి వారికి సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని అందించాడు. ప్రియులారా, ఆయన పరిచారము చేయుటకు ఈ లోకంలో వచ్చాడు. ప్రజల మధ్య సేవ చేసేదానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన చేసినటువంటి ఆ సేవ యొక్క ప్రభావము నేటికి ప్రజల్లో గొప్ప ప్రభావితాన్ని చూపిస్తానే ఉంది. ప్రియులారా, ఇంకొక భాగం కూడా మనం చూద్దాం. సంవత్సరాల నుండి సాతాను బంధించిన చాలు. సైతానుడు 18 సంవత్సరాల నుంచి ఒక స్త్రీని బంధించి ఉన్నాడు. ప్రియులారా, అక్కడ కట్ల నుండి విడుదల అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఆ బంధించబడినటువంటి స్థితి ఏంటంటే అన్సీన్ చైన్స్. షీ వాజ్ బౌండ్ విత్ అన్సీన్ చైన్స్ బై డెవిల్. అంటే సైతాను చేత కనబడనటువంటి సంఖ్యల చేత ఆ స్త్రీ 18 సంవత్సరాలుగా బంధించబడి ఉంది. చూడండి, ఇలాగ బైబిల్లో అనేక దృశ్యాలను మనం చూస్తాం. ఎంతోమంది సాతాను శక్తుల చేత బంధించబడినటువంటి వాళ్ళు, దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి వాళ్ళు, దయ్యాల చేత బాధించబడుతున్నటువంటి వాళ్ళను యేసుక్రీస్తు ప్రభువు విడుదల చేశాడు. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది మరి చాతుబడి శక్తుల చేత బంధించబడి బాధించబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, అటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు విడుదల ఇచ్చేటువంటి వాడు. అది ఎంతో భయంకరమైనటువంటి బాధ. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వాడు అప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అనే పదం అక్కడ చదువుతా ఉన్నాం. ఎరిగి అనేటువంటి పదం ఎలాంటిది అని అంటే, ఎరిగి అనేటువంటి పదం హీ కెన్ అండర్స్టాండ్ అవర్ యాగనీ, హీ కెన్ అండర్స్టాండ్ అవర్ పెయిన్, హీ కెన్ అండర్స్టాండ్ అవర్ సిక్నెస్. ఆయన మన బాధను, మన వ్యాధిని, మనం పడుతున్నట్టుగా ఉన్నాడు. వారి యొక్క అవసరతలను తీరుస్తూ వచ్చాడు. ఇంకా ఆ రోజుల్లో చాలామంది రకరకాల ఆచారాల చేత బంధించబడి బాధించబడుతూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో కొద్దిమంది మరి పరిసయ్యులుగా, శాస్త్రులుగా, ఆయా రకమైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు సమాజంలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్రజల మీద భారాన్ని మోపి రకరకాల భయాలను ప్రజల హృదయాల్లో నింపేవాళ్ళు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు కూడా చదువుదాం. మత్తయి సువార్త తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. చాలు. చూడండి, రకరకాల ఆచారాల చేత మనుషులు బంధించబడి దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టేసి దేవుని యొక్క ప్రేమ సిద్ధాంతాలన్నింటినీ నెట్టివేసి మనుషుల్లో ఒక విధమైనటువంటి భారాన్ని, భయాన్ని కలుగజేశారు.
అటువంటి వాటి నుండి కూడా యేసుక్రీస్తు ప్రభు విడుదల చేశాడు ప్రియులారా. ఈ రోజుల్లో ప్రజలు రకరకాల వాటి చేత భయకంపితులైపోతున్నారు. రకరకాల ఆచారాల చేత భారం మోస్తూ ఉన్నారు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీకున్నటువంటి ప్రతి భారాన్ని ప్రభు తొలగించి వేస్తాడు. ఆయన అందరినీ పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎవరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినా వారికి ప్రభు విశ్రాంతిని ఇస్తాడు ప్రియులారా. వారికి నెమ్మదినిస్తాడు, వారికి సమాధానాన్ని ఇస్తాడు. ఇక మనం యేసుక్రీస్తుని గురించి ఆలోచన చేసినప్పుడు ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ప్రబోధలు చాలా బలమైనటువంటివిగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు పనిచేస్తూనే ఉన్నాయి. ప్రభు యొక్క బోధ చాలా శ్రేష్టమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది. ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ మాట లేక ఈ ఆజ్ఞ లోకంలో మనుషులు నెరవేర్చగలిగితే ఇక యుద్ధాలు అనేటువంటివి ఉండవు, ఇక కొట్లాట్లు అనేటువంటివి ఉండవు, ఇక పోలీస్ స్టేషన్లతో పనే లేదు, కోర్టులతో పనే లేదు, నరహత్యలు జరగవు, వ్యభిచారం జరగదు ప్రియులారా, దొంగతనాలు జరగవు, దోపిళ్ళు జరగవు, మోసాలు జరగవు, దగా జరగదు, దౌర్జన్యాలు జరగవు. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటామో మనం పొరుగు వారిని ఆ విధంగా ప్రేమించినట్లయితే ప్రపంచం అంతా కూడా శాంతి సమాధానాలతో నింపబడుతుంది. యేసుక్రీస్తు సర్వలోకమునకు శాంతికరమైనటువంటి దేవుడు ప్రియులారా. సమాజాలను బాగు చేసేటువంటి వాడు, కుటుంబాల్లో నెమ్మదినిచ్చేటువంటి వాడు, మనుషుల హృదయాల్లో శాంతిని ప్రసాదించేటువంటి శాంతి ప్రదాత యేసుక్రీస్తు ప్రభు. ఆయన బోధలు ఆ విధంగా ఉండేవి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్న ప్రేమ సిద్ధాంతాన్ని ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు స్థాపించాడు ప్రియులారా. హీ హ్యాస్ కమ్ టు ఎరాడికేట్ ఎనిమిటీ, శత్రుత్వాన్ని రూపుమాపేటువంటి బోధలు యేసు ప్రభు చేశాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పినటువంటి ప్రభువు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. లవ్ యువర్ ఎనిమీస్ అని కూడా అన్నాడు. మీ శత్రువులను ప్రేమించండి. ప్రియులారా, ఆయన చేసినటువంటి బోధలు అలాంటివి. ఆ ప్రేమలో క్షమాగుణాన్ని మానవాళికి నేర్పించాడు. లవ్ యువర్ ఎనిమీస్, నీ శత్రువును ప్రేమించండి. హీ హ్యాస్ కమ్ ఫర్ బిల్డింగ్ రిలేషన్షిప్స్. మనుషుల మధ్య ఆ సంబంధ బాంధవ్యాలను కట్టేదానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు తెగిపోయినాయి, రకరకాల విభేదాలు మనుషుల జీవితాల్లో చోటు చేసుకున్నాయి. కులం విషయంలో, మతం విషయంలో, ధనం విషయంలో, వర్గాల విషయంలో, సమాజం విషయంలో, భాషల విషయంలో, ప్రాంతీయ భేదాల విషయంలో రకరకాల అగాధాలు చోటు చేసుకున్నాయి, వంతెనలు ఏర్పడ్డాయి ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి ఆ బోధ ఎలాంటిది అంటే మానవుని యొక్క జీవితంలో మరి సత్సంబంధాలను పెంచేటువంటిదిగా ఉంది. భార్యాభర్తల మధ్య సమాధానం, భార్యాభర్తల మధ్య ప్రేమ, తల్లిదండ్రులు పిల్లల మధ్య సంతోషం, వీటన్నిటినీ నెలకొల్పేటువంటి బోధను యేసుక్రీస్తు ప్రభువు చేశాడు. హీ టాట్ మారల్ ఎథిక్స్, నైతిక విలువలను గురించి యేసుక్రీస్తు ప్రభువు బోధించాడు ప్రియారా. నైతిక విలువలు సమాజంలో మనుషులు కలిగి ఉన్నట్లయితే ఆ సమాజం ఎలాగుంటుంది అంటే అది ఆ సమాజము మరి మంచి సమాజంగా ఉంటుంది, ఆదర్శ సమాజంగా ఉంటుంది, అద్భుతమైనటువంటి సమాజంగా ఉంటుంది ప్రియుల. వీ కాంట్ చేంజ్ అవర్ సొసైటీ విత్ అవర్ ఓన్ వర్డ్స్, విత్ అవర్ ఓన్ యాక్ట్స్. ఇఫ్ వీ ఫాలో ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ అస్ టు చేంజ్ అవర్ సొసైటీ. ప్రియుల, మన సమాజాన్ని మనకై మనం మార్చలేము, కానీ క్రీస్తు ప్రభు యొక్క బోధలను మనం అనుసరించినట్లయితే సమాజాలు మారిపోతాయి. ఆనాటి సమాజాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ అనేక మందిని కదిలించేటువంటిదిగా ఉండింది. బైబిల్ చదివినట్లయితే ఈ విషయాలన్నీ మనకు అర్థం అవుతాయి.
ప్రియులారా, బైబిల్ అందరికీ దేవుడు అందుబాటులో ఉంచాడు. ప్రతి భాషలో కూడా బైబిల్ దొరకద్ది. బైబిల్ చదువుతూ ఉన్నట్లయితే మన జీవితంలో అనేకమైనటువంటి సత్యాలు మనం నేర్చుకోగలుగుతాం. నీ వాక్యం వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని పుట్టించును. మానవునికి జ్ఞానోదయాన్ని కలిగించేది దేవుని వాక్యము ప్రియులారా. చీకటిలో ఉన్నటువంటి మనుషులను వెలుగులోనికి నడిపించేది బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. ఇలాంటి అనేకమైనటువంటి సత్యాలు, ఆధ్యాత్మిక విషయాలు యేసుక్రీస్తు ప్రభు మానవ జాతికి బాధ చేశాడు. పోతే రెండవ భాగానికి వద్దాం. మొదటి భాగంలో ఆయన మనుషులకు పరిచారం చేసేదానికి వచ్చాడు. రెండవ భాగంలో మనుషులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టేదానికి వచ్చాడు ప్రియులారా. ఇక్కడ ఒక మాట మనం చదువుతున్నాం, ఏంటి అంటే ప్రతిగా అనేటువంటి మాట చదువుతున్నాం. ప్రతిగా అంటే తెలుగు పర్యాయ పదం ఇంకోటి ఏంటి అంటే బదులుగా అని అర్థం. ప్రతిగా అంటే బదులుగా అని అర్థం. బదులుగా అని అర్థం అంటే మనుషులకు బదులుగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చింది. బదులుగా ఎందుకు మనుషులకు బదులుగా ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఈ లోకంలో దేవుని ద్వారా పుట్టినటువంటి ప్రజలంతా కూడా దేవునిపై తిరుగుబాటు చేసేటువంటి వారిగా మారారు. దేవుడు ఒకటి చేయమని చెప్తే చేయకుండా ఉండడం, ఒకటి చేయొద్దంటే చేయడం. ఆ రీతిగా దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించి దేవునిపై తిరుగుబాటు చేసి లోకంలో ఉన్న మనుషులు అందరూ కూడా ఏమైపోయారు అంటే పాపులు అయిపోయారు, అవిధేయులు అయిపోయారు, బలహీనులు అయిపోయారు. బైబిల్లో ఒక మాట మనం చదువుతాం, ఏంటంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దెర్ ఈస్ నో ఎనీ డిఫరెన్స్. భేదం ఏమీ కూడా లేదు ప్రియులారా. ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, గ్రామానికి వెళ్ళినా, ఏ గృహాన్ని దర్శించినా ప్రజలు ఏదో ఒక పాపము చేత బంధించబడి ఉంటారు. ఏ భేదమును లేదు, అందరూ కూడా పాపం చేసి, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కనుక ఏదో ఒక రీతిగా మానవుడు తన జీవితంలో దేవుని పట్ల అవిధేయుడిగా మారి లేక పాపిగా జీవించి ఆజ్ఞను అతిక్రమించి పాపులైపోయారు. పాపం వలన వచ్చే జీవితము మరణము. మరణము అంటే నరకము అని అర్థం ప్రియులారా. నేను ఇందాక మీకు చెప్పాను, ఏమని చెప్పానంటే ఈ వచనంలో ఒకటి శరీరానికి సంబంధించింది, రెండవది ఆత్మకు సంబంధించింది అన్న విషయాలు చెప్పాను. ఒకటి శారీరక జీవితంలో ఆయన పరిచర్య చేసేదానికి వచ్చాడు, రెండవది ఆత్మీయ జీవితంలో ఆయన ప్రాణం పెట్టేదానికి వచ్చాడు. ప్రతి మనిషిలో కూడా ఒక ఆత్మ అనేటువంటిది ఉంటుంది. దాని గురించి మనం బ్రతుకున్నప్పుడే దాని గురించి మనకు అర్థం కావాలి. చూడండి, అప్పుడప్పుడు మనం న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటాం, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు ఫోటోలు వేసి వాళ్ళు వర్ధంతులని పేరు పెట్టి ఏమంటారు, కింద లాస్ట్కి వచ్చేసరికి నీ ఆత్మకు శాంతి కలుగును గాక. వీఆర్ అక్నాలెడ్జింగ్ దట్ దెర్ ఈస్ ఎ స్పిరిట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి మనుషుల ఆత్మ అనేది ఉంది అని మనం గ్రహిస్తూ ఉన్నాం, మనం ఒప్పుకుంటా ఉన్నాము ప్రియులారా. ప్రతి మనిషిలో కూడా ఒక ఆత్మ అనేటువంటిది ఉంటుంది. అయితే మనం శరీరం ద్వారా చేసినటువంటి పాపములను బట్టి ఈ ఆత్మ మనం చనిపోయిన తర్వాత ఏమైపోతుంది అంటే నరకానికి వెళ్ళిపోతుంది. అదే మరణం అంటే. ఆత్మకు మరణం లేదు ప్రియులారా. నరకం అంటే అగ్నిగుండం. అదే చేసినటువంటి పాపమును బట్టి మరణం లేనటువంటి ఆత్మ ఆ నిత్య నరకానికి వెళ్ళిపోయి యుగ యుగాలు భయంకరమైనటువంటి శిక్ష అనుభవిస్తూ ఉంది. ద పనిష్మెంట్ ఆఫ్ సిన్, పాపము యొక్క శిక్ష ఆత్మ నిత్య నరకంలో అనుభవిస్తూ ఉంటుంది ప్రియులారా. చేసినటువంటి పాపమును బట్టి మనుషులు పరలోకానికి అనర్హులయ్యారు, నరకానికి అర్హులయ్యారు. అయితే ఈ నరకము నుండి మానవుడు తప్పించుకోవాలి అంటే పాప క్షమాపణ పొందాలి. హౌ కెన్ వి రిసీవ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్? పాప క్షమాపణ ఎలా పొందగలం అంటే మనం ఏ విధంగా కూడా పొందలేము. అది ధనముతో సంపాదించుకునేటువంటిది కాదు, అది నీతిగా బ్రతికి సంపాదించుకునేటువంటిది కాదు.
అది మన జ్ఞానంతో సంపాదించుకునేటువంటిది కాదు ప్రియులారా. మనిషికి పాప క్షమాపణ ఎలా కలుగుతుంది అంటే దేవుని వాక్యంలో చూస్తాం. హెబ్రీ 9:22లో రక్తం చిందింపకుండా మానవ పాపమునకు క్షమాపణ కలుగదు. లేదు, దెర్ ఈస్ నో ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ వితౌట్ షెడ్డింగ్ ద హోలీ బ్లడ్. రక్తం చిందింపకుండా మానవ పాపమునకు క్షమాపణ అనేది లేదు. ఆ రక్తం కూడా ఎలాగుండాలి అంటే పరిశుద్ధమైన రక్తం అయింది. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. మరి ఎవరు పరిశుద్ధుడు అంటే దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, పాపము లేనటువంటి వాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనుషుల పాపముల కొరకు రక్తం చిందిస్తే తప్ప మానవ జాతికి పాప క్షమాపణ అనేది లేదు. పాప క్షమాపణ లేకుండా మనిషి చనిపోతే అతనిలో ఉన్నటువంటి ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. అట్టి నరకము నుండి రక్షించేదానికే మనిషికి బదులుగా తన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టేదానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన కన్యక గర్భమందు జన్మించాడు. లోకంలో పరిశుద్ధుడిగా జీవించాడు. మనుషులందరి పాపముల కొరకు యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు. మనం సిలువలో యేసు ప్రభుని చూసినప్పుడు మనకు తెలుస్తుంది కదా, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టడం వల్ల తలలో నుంచి రక్తం కార్చబడింది. ఆయన కాళ్ళు చేతులకు మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళు చేతుల్లో నుంచి రక్తం కార్చబడింది. ఆయన శరీరాన్ని కొరడాలతో కొట్టారు, శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. ప్రతి ఒక్కరికి తెలుసు ప్రియులారా, యేసు ప్రభువును మనం ఆ సిలువలో కరుణామయుడు సినిమా చూస్తే దాంట్లో ఆ చిత్రవధం మనం చూస్తాం. ఎందుకు అంత బాధ, ఎందుకు అంత వేదన? విన్నారా ఎప్పుడైనా? ఆలోచించారా? ఎందుకు అంటే బైబిల్లో మనం చూస్తాం, క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందాడు. ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడింది, మన దోషములను బట్టి నలగొట్టబడి. ఈ రీతిగా మనుషులందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువలో తన రక్తాన్ని చిందించి మరణించాడు. మరణించి సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు ప్రియులారా. తిరిగి లేచాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో దేనికి వచ్చాడు అంటే ప్రతిగా తన ప్రాణమును క్రయధనముగా పెట్టుటకు మనిషి కుమారుడు వచ్చాడు. ఆ రీతిగా యేసయ్య తన ప్రాణాన్ని మానవుని కొరకు క్రయధనముగా పెట్టాడు. విమోచన క్రయధనముగా. విమోచనం అనే మాట ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. విమోచనం అని అంటే ఏంటి అని అంటే పాపక్షమాపణ. పాపక్షమాపణ పొందుకోవడం ప్రియులారా. పాపక్షమాపణ పొందుకోకుండా మనం చనిపోయినట్లయితే మన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. అయితే పాప క్షమాపణ పొందుకునేదానికి యేసుక్రీస్తు ప్రభు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటంటే బైబిల్లో మనం చదువుతాం, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా పాప క్షమాపణ పొందుకుంటారు. చదవండి ఒకసారి ఆ మాట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనం చదవండి. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని. ప్రియులారా, ఈ మాటలు బైబిల్లోనే రాయబడి ఉన్నాయి. ఎవరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు పాప క్షమాపణ పొందుతారు. ఎవరైతే పాప క్షమాపణ పొందుతారో వారు ఆ నిత్య నరకం నుండి తప్పించుకుంటారు. అంతేకాదు, పాప క్షమాపణ పొందినటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడతారు. వారు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. దేవుని యొక్క రాజ్యంలో ఎప్పుడూ సంతోషం, సమాధానం, ఆనందం, ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి మాటలు ప్రియులారా. అక్కడ మరణమైనను, దుఃఖమైనను, వేదనైనను లేవు అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆ విషయాలు మనకు కనబడతాయి. ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణం ఇక ఉండదు ప్రియులారా. కాబట్టి లోకంలో మనం జీవించే జీవితం ఎంతకాలం అంటే ఇట్ ఈస్ టెంపరీ లైఫ్, తాత్కాలికమైనటువంటి జీవితం. కొంతకాలం జీవించి కొంతకాలం మనము చనిపోతాం ప్రియులారా. వీ హ్యావ్ నో ఎనీ గ్యారెంటీ విత్ అవర్ లైఫ్. మన జీవితానికి ఒక గ్యారెంటీ అనేటువంటిది లేదు. కాబట్టి మరణించక ముందే మనం పాపక్షమాపణ పొందాలి. పాపక్షమాపణ పొందేదానికి
ప్రభు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు పాపక్షమాపణను పొందుకుంటావు ప్రియులారా. పాపక్షమాపణ పొందినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. యేసుక్రీస్తు తన రాజ్యంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళేదానికి ఆయన మన రాజ్యానికి వచ్చాడు. అదే క్రిస్మస్లో మనము జ్ఞాపకం చేసుకుంటాం ప్రియులారా. కనుక ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి కొరకు ఆయన సిలువలో రక్తం చిందించాడు. కనుక నీకు కూడా పాపక్షమాపణ ఉంది, నీకు కూడా దేవుని యొక్క రాజ్యం ఉంది. నీవు నరకానికి వెళ్ళాల్సిన పని లేదు. కాబట్టి ఈ విషయాలు మనం క్రిస్మస్లో జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా ఉన్నాం. 2 విషయాలు ఇక్కడ మనం ఈ రాత్రి చూసాం. మొదటిది ఏంటి అంటే ఆయన ప్రజలకు సేవ చేసేదానికి ఈ భూమి మీదకి వచ్చాడు. రెండవదిగా ప్రజలకు బదులుగా తన ప్రాణమును విమోచన క్రయధనముగా పెట్టేదానికి ఈ భూమి మీదకు వచ్చాడు. నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చింది. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు సర్వ సృష్టికి ఆది సంభూతుడమైనటువంటి దేవుడవు, సమస్తాన్ని సృష్టించినటువంటి వాడవు. మమ్మును కూడా ఈ భూమి మీద సృష్టించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మానవుల పట్ల మీకున్న ప్రేమ కనికరాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరు మీ వద్దకు వచ్చినా, ఎవరు మీ యందు విశ్వాసం ఉంచినా వారి జీవితాల్లో మీరు గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు, వారిని విడిపించే దేవుడువు ప్రభువా, వారిని క్షమించేటువంటి దేవుడువు, వారి యొక్క ఆత్మకు రక్షణ ఇచ్చేటువంటి దేవుడు. మీరు కుటుంబాలను కట్టేటువంటి వాడవు, సమాజాలను బాగు చేసేటువంటి వాడవు, సమాధానాన్ని నెలకొల్పేటువంటి వాడు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి నాయన చెప్పబడినటువంటి సందేశాన్ని నీరు కట్టి ఫలింపు దయచేయమని, విన్న ప్రతి ఒక్కరిని దీవించమని, విన్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ పరిశుద్ధాత్మ కార్యములతో జరిగించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సంఘస్థులకి అందరికి వందనములు. మరి దేవుడు మా జీవితంలో చేసే అద్భుత కార్యాలు ఏంటంటే, పోయిన సంవత్సరంలో మరి ఎంతో దుఃఖం వేదంతో ఉండవచ్చింది. మరి మా తల్లి విషయంలో మరి దేవుడు చేసిన మేలు అంతా ఇంత కాదు. మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. రాకముందు అభికి ల్యాప్టాప్ కొనాలనేసి నాన్న 70,000 కడతానన్నారు. ఈరోజు మాట్లాడారు, ఇంకా రేపు కడతానమ్మా అనేసి అన్నారు. ఆ సంతోషంలో మేము అందరం ఉన్నాం. పొద్దుట 5 గంటలకే ఫోన్ చేశారు. మేమనుకున్నాం డబ్బుల విషయంలో మాట్లాడతారేమో అనేసి మేము అనుకున్నాం. పొద్దుటే ఫోన్ చేసి అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందంట, హాస్పిటల్కి తీసుకెళ్ళారు అని చెప్పారు. చెప్తే అసలు హార్ట్ అటాక్ అంటే అప్పటికప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మన దేశం కాదు, దుబాయ్లో ఉంటుందమ్మా. మరి ఆ దేశంలో మరి ఉంది, ఒక్కరితో ఉంది. అసలు ఏమైందో కూడా తెలీదు. హార్ట్ అటాక్ వచ్చింది, తీసుకెళ్ళారు అని ఒక్క మాట చెప్పాడు నాన్న. అక్కడి నుంచి ఫోన్ రావాలన్నా మళ్ళీ తెలుగు వాళ్ళు, అమ్మకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫోన్ చేస్తే అప్పుడే తెలుస్తుంది. మళ్ళీ మాకేం తెలిసేది కాదు. నాన్నకు చేయటం, మళ్ళీ నాన్న మాకు చేయటం. అయితే ఆ రోజు బాగా నొప్పి కింద వచ్చినట్టు ఏమనిపించలేదంట, కానీ ఆమెకి బీపీ ఎక్కువైపోయి కళ్ళు తిరిగిపోయి కింద పడిపోయి చాలా గిజగిజ కొట్టేసుకుంటుందంట. కొట్టేసుకుని మొత్తం స్నానం చేసినట్టుగా అయిపోయిందంట ఆమెకి. అయిపోతే ఆ రోజు వాళ్ళ మేడం ఈ కాఫ్ అంట ఇంట్లోనే ఉంటే లక్ష్మి ఏమైంది అనేసి లేపితే ఆమె స్పృహలో లేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేసి హార్ట్లో ప్రాబ్లం ఉంది, ఇండియాకి పంపించేయండి అనేసి చెప్పారు. చెప్తే ఇంక వెంటనే అమ్మకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు రూమ్కి పంపించి వాళ్ళ దగ్గరే పెట్టి ఆ మేడం చాలా హెల్ప్ చేసింది అమ్మ విషయంలోని. 2 రోజులు అక్కడే ఉండిచ్చి టెస్టులు అన్నీ చేసినాక మళ్ళీ ఇండియా పంపించారు. పంపించగానే మళ్ళీ హాస్పిటల్కి ఇక్కడికి మా ఊరు తీసుకెళ్ళిపోయాం. మా ఊరు తీసుకెళ్ళిపోతే
అక్కడ రాజమండ్రిలో బాగా చూస్తున్నారు అనేసి చెప్పారు. రాజమండ్రి తీసుకెళ్తే ఆ అమ్మ అయితే చాలా భయపడిపోయేది, ఏమైపోతానా అనేసి. అయితే మాకైతే ధైర్యం లేదు, ఎప్పుడు అనుభవం కూడా లేదు. దేవా నువ్వే ఉన్నావు అనేసి. అసలు హార్ట్ అటాక్ అంటే అది కంటితో మేము ఎప్పుడు కూడా చూడలేదు. మరి ఆ విషయంలో చాలా బాధ అనిపించింది. మరి అక్కడికి వెళ్ళినాక టెస్టులు అన్నీ చేసినాక 4 హోల్స్ కూడా మూసిపోయినాయి. అమ్మ అసలు కొంచెం కూడా మీకు ఏం తెలియలేదా, ఎంతవరకు ఎందుకు తెచ్చుకున్నారు, తెలుస్తుంది మీకు ముందే అనేసి అన్నారు. కానీ నాకేం తెలియలేదు, పని మీద పడిపోయి నేను అంత గమనించుకోలేదు అన్నది. అయితే డాక్టర్ గారు అందరు మామూలు పిలిస్తే ఇలా బాగాలేదు, సీరియస్గా ఉంది, ఆపరేషన్ పడుతుంది అని చెప్పారు. చెప్తే ఆమెకి అన్నీ చెప్పకూడదు అనేసి అన్నారు. కానీ తర్వాత అన్నారు మళ్ళీ ఒకసారి చెప్తే భయపడుతుంది, నిమిత్తంగా చెప్పండి అని ఇంటికి తీసుకెళ్ళినా. చెప్తే దేవుడే ఉన్నాడమ్మా అనేసి ధైర్యం చెప్పాము. మరి ఆపరేషన్ చేసే విషయంలో కూడా చాలా దేవుడు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు మాకైతే. నేను ఒక్కరిదానే ఉండేదాన్ని, ఆ నానేమో పొద్దుట వెళ్ళి చూసేసి వెళ్ళిపోయేవాడు. ఆమె దగ్గర నేను ఒక్కరిదానే. ఎప్పుడు కూడా నేను హాస్పిటల్లో లేను, నా పిల్లలు పుట్టినప్పుడే నేను ఉన్నాను. మళ్ళీ ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు, ఆ స్థితి మాకు రాలేదు. అలాంటిది ఒక్కరిదాన్ని రాజమండ్రిలో ఉండేదాన్ని. నాన్న వచ్చి వెళ్ళిపోయేవాడు, మా చిన్నాన్న పెదనాన్న పిల్లలు వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయేవారు. ఆమెకి ధైర్యం చెప్పి ఆమెకి బీపీ పెరిగిపోయేది, షుగర్ ఉంది, అసలు ఆపరేషన్ పడదు చేయరేమో అనేసి మేము అనుకున్నాం. దేవా మరి ఎలాగ ఏంటని మేము అనుకున్నాం. ఆ సమయంలో తాతాజీ నా షూటింగ్ విషయంలో కూడా రాజమండ్రి వచ్చారు. మరి ఆయన పెద్ద పనులు ఉన్నా కానీ ఆ చీకట్లో మరి అమ్మని చూడడానికి తాతాజీ అన్న వచ్చాడు. వచ్చి ధైర్యం చెప్పి ప్రేయర్ చేసి వెళ్ళారు. చాలా సంతోషం అనిపించింది. మరి దేవుడే మాకు దిక్కు అనేసి మేము ప్రేయర్ చేసుకున్నాం. ఆపరేషన్ చేసే టైంకి ఫుల్ వర్షం, అస్సలు ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళా కూడా అవకాశం లేకుండా ఉంది. ఏంటి ప్రభా ఇలా అది ఇలా చేస్తున్నాడు అనేసి మేము చాలా బాధపడ్డాము. అయితే అమ్మకి ఫస్ట్ ఆపరేషన్ అని చెప్పారు, మళ్ళీ కాసేపు ఉండి లాస్ట్కి అని చెప్పారు. చెప్పి ఇంకా అమ్మాయి భయపడిపోతుంది. మా అన్నయ్య గారు, మా అన్నయ్య, మా తమ్ముడు వాళ్ళు అందరూ వచ్చారు, పెదనాన్న పిల్లలు అందరూ వచ్చి ధైర్యం చెప్పారు ఆమెకి. చెప్పినాక ఆమెకి లాస్ట్ ఆపరేషన్ 3 అన్నమాట చేశారు. చేసి 3 గంటలు ఏం పట్టింది. పట్టినాక ఆ నైట్ కూడా చూపిస్తారేమో అనేసి అనుకుంటే ఆ నైట్ చూపించలేదు, ఆ పొద్దుడు చూపించారు. పొద్దుడు చూపిస్తే రోజుకి 3 చేస్తారంట. అలాగా 9 మంది లైన్గా ఉన్నారు. అందులో ఏ పేషెంట్ అన్నది తెలియట్లేదు, అసలు మనిషి పోలిక లేదు, అసలు భయంకరంగా ఉంది. ఆ వార్డుకి వెళ్ళినప్పటికీ నాకు టెన్షన్. అసలు లక్ష్మి పేరు మీద అనేసి అంటే అక్కడ ఉందమ్మా అనేసి అంటే అక్కడ తీసుకెళ్తే మా అమ్మకి నోటంటే మాట రావట్లేదు, కళ్ళుతో సైకిల్ చేస్తుంది. నాకు చూడాలన్నా ముట్టుకోవాలన్నా భయం అనిపిస్తుంది. ఆ పరిస్థితి చూస్తే చాలా ముఖం అంతా వాసిపోయి బట్టలు ఏమీ లేవు, అన్నీ ఆక్సిజన్ పెట్టారు. చాలా భయంకరంగా అనిపించింది. నేను ఎప్పుడు చూడలేదు ఎవరిని కూడా అలాగా. అయితే ఇలా కళ్ళు ఆర్పింది. తర్వాత ఒక మధ్యాహ్నానికి కొంచెం రిలీఫ్ అనిపించి మళ్ళీ పిలిస్తే మీ మమ్మీ పిలుస్తుంది అని చెప్పారు. చెప్తే నేను వెళ్తే బాగుందమ్మా అంటే అన్నదంతే. తర్వాత 2వ రోజుకి కొంచెం రిలీఫ్ అనిపించింది. 3వ రోజుకి నడిచేస్తుంది ఆమె నడిచేస్తుంటే మాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు దేవుడు అంత మంచి దాటులను ఇచ్చి మరి అంత జ్ఞానం ఇచ్చి ప్రాణం పోసాడంటే దేవుని కృప. నిజంగా మళ్ళీ మా అమ్మ మామూలు మనసు అవ్వదనుకున్నా, ఇప్పుడు చూస్తే ఆపరేషన్ చేసిన మనసులాగా లేదు, అంత బలంగా అంత స్ట్రాంగ్గా. మా నాన్నదంతా సేవ. నేను 1 నెల ఏమో ఉన్నాను, నెల అవ్వకుండా నేను వచ్చేసాను. తర్వాత అక్కడి నుంచి మా నాన్న అయితే చిన్న పిల్లకి ఎలా చేస్తాడో అలాగా స్నానం చేయించిండవేంటి, ఆమెకి వండి పెట్టినవేంటి, ఇప్పుడు కూడా నానే చూసుకుంటున్నాడు. ఆయన డ్యూటీ చేస్తాడు, ఆయన మళ్ళీ అమ్మని చూస్తాడు, ఆయన హెల్త్ చూసుకుంటాడు. ఆ విషయంలో దేవుడు ఎంతో అర్పణించాడు ఆయనకైతే. ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలని ప్రార్థన చేయండి. అమ్మ అయితే ఇప్పుడైతే చాలా బాగుంది. అసలు రావాలి, రేపు హాస్పిటల్కి రాజమండ్రి వెళ్తారంట, అందుకనేసి రాలేకపోయారు. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే మా కుటుంబంలో కూడా మరి పోయిన సంవత్సరం అంతా ఆరోగ్య విషయంలో ఏంటి, ఆధిక్యంగా ఏంటి, ప్రతి విషయంలో దేవుడు చాలా మేలు చేశారు. అలాంటి దేవుడికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేను. మరి నేను అవి ఎంతో దూరం వెళ్ళి వస్తుంది,
ఆ విషయంలో కూడా ప్రవీణ్ కూడా బండి మీద వెళ్ళినప్పుడు విషయంలో కూడా చాలా కాపుదల, దేవుడి కాపుదల, ఎంతో కాపుదల మా విషయంలో జరిగింది. దేవుడికి మరి నేను మరి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించింది కాక. మీ అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేసాము, భోజనం చేసేయాలి. చాలా సంతోషం. మరి మన సోదరి రత్నకుమారి అలాగే బ్రదర్ సమయాలు గారు వారిని ప్రేమించి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి దేవుని స్తోత్రాలు. మరి వీరి యొక్క తల్లిగారి విషయంలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఎలాంటిది అంటే, బైబిల్లో ఒక మాట ఉంది, మరణం తప్పించుట యెహోవా వశం అని. ఆ రీతిగా దేవుడు మరణం తప్పించాడు. మరి ఆ రోజుల్లో సంఘం అంతా కూడా చాలా భారంగా అదే ఆదిలక్ష్మి గారి కోసం ప్రార్థన చేశాం. దేవుని మహాకృప చేత దేవుడు వారికి స్వస్థత ఇచ్చి ఈరోజు వరకు సజీవంగా ఉంచి, మన సహోదరి చెప్పినట్టుగా అసలు ఆపరేషన్ జరిగిందా లేదా అనేటువంటి అంత గొప్ప స్వస్థత ఇచ్చినందుకు దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, చివరి ప్రార్థన ఆశీర్వాదానికి ముందు ఇంకా ఈ క్రిస్మస్ కోడికలు మనకు జరుగుతూ ఉన్నాయి. రేపు